హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ కూడా నేను మీ విష్ణు. మీరు బాగుంటేనే నేను బాగుంటాను, మీరు బాగుండని అనుకుంటున్నాను. అయితే ఈరోజు నేను వీడియో తీయడానికి గల కారణం ఉంది. ఎందుకు నేను ఈ వీడియో తీస్తున్నానంటే, ముఖ్యంగా నా వీడియోస్ని చాలామంది నా స్టూడెంట్సే ఉన్నారు. అంటే ఎస్పెషల్లీ ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, న్యూ స్టూడెంట్స్ కావచ్చు, ప్రజెంట్ స్టూడెంట్స్ కావచ్చు, ఎక్కువ మంది నా వీడియోస్ని చూసేటువంటి వాళ్ళు స్టూడెంట్సే ఉన్నారు. ప్రత్యేకంగా కొంతమంది స్టూడెంట్స్కి నేను చెప్పాలి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, యాజ్ ఏ ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా ఈరోజు నా వీడియోస్ చాలామంది విద్యార్థులు చూస్తున్నారు కాబట్టి, కొంతమందికైనా ఇది ఒక మోటివేషన్ అనుకుంటారో ఏమైనా అనుకోండి, చెప్పాలని నాకు అనిపించింది. అందుకే మన యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి మోటివేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. అటు తల్లిదండ్రులకి కావచ్చు, నా స్టూడెంట్స్కి కావచ్చు, ప్రెజెంట్ స్టూడెంట్స్కి కావచ్చు, ఎవరైనా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, స్టూడెంట్సే కాదు, మన స్టూడెంట్స్ అనే కాదు, నా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో ప్రతి ఒక్కరికి కూడా నాకు చాలా బాధ అనిపించినటువంటి విషయము. అందుకే మీతో షేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే నేను ఈ వీడియో తీయడం జరిగింది అనమాట. తప్పకుండా నా వీడియోని చూడండి, లైక్ చేయమని చెప్పాను, సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పాను, కానీ ఈ వీడియోని మాత్రం పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. అసలు ఏంటి, ఏ టాపిక్ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నారా మీరు? వాస్తవానికి తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా. గత ఈ నెల 11వ తారీఖున జరిగినటువంటి ఒక సంఘటన విద్యా వ్యవస్థలోనే నిజంగా చాలా మాయను మచ్చ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మీ టాపిక్ అర్థమయ్యేది, ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఏంటి. వాస్తవానికి తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజులు మనకు కనిపిస్తూ ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామంలో ఉన్నటువంటి నాగార్జున హై స్కూల్ యొక్క ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి యొక్క హత్య. రూపారెడ్డి గారి హత్య అయితే ఏమైంది, ఎందుకు తలదించుకోవాలని అంటే, నిజంగా ఆ రూపారెడ్డి గారిని హత్య చేసింది ఒక దుండగులో కాదు, ఒక మేజర్సో కాదు, అదే స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు. అక్షరాల ఇది నిజం. ఆల్రెడీ మీరు యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు, న్యూస్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, వాట్సాప్ మెసేజ్లలో చూస్తున్నారు. నిజంగా ఇది తలదించుకోవాల్సినటువంటి సంఘటన. ఒక 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అదే స్కూల్ నాగార్జున హై స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అందులో అందరూ కాదు, కొంతమంది విద్యార్థుల గురించి నేను డిస్కషన్ చేస్తున్నా. కొంతమంది విద్యార్థుల గురించి, ఆ 10th క్లాస్ విద్యార్థులు ఇద్దరు బద్మాషుగాళ్ళు ఉన్నారు. పాప ఆ రూపారెడ్డి గారికి కూడా తెలియదు వీళ్ళు ఎంత బద్మాషులా అని చెప్పేసి. అసలు ఏం జరిగింది ఏంటనేది వివరాల్లోకి వెళ్తే, మరి నాగార్జున హై స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారిని హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులు ఇద్దరు. మరి ఎందుకు చేశారు, హత్య ఎందుకు చేశారు, ప్రిన్సిపాల్ని చంపాల్సిన అవసరం ఏముంది అని ఇక్కడ చూస్తే చాలా మంది అనుకుంటారు, ఒక ప్రిన్సిపాల్ ఏమైనా మందలించారేమో, ఒక టీచర్ ఏమైనా కొట్టారేమో. ఈ మధ్యకాలంలో ఇదే సంగతి జరుగుతూ ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతము ఒక టీచర్ని స్టూడెంట్స్ కొడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అది ఎందుకు జరుగుతుంది అనేటువంటిది లాస్ట్లో దాని గురించి వివరిస్తాను. ప్రస్తుతానికి రూపారెడ్డి గారిని చంపడానికి గల కారణం ఏంటంటే, చాలా బాధాకరమైన విషయము. వాళ్ళు కొంచెం అల్లరి చిల్లరగా తిరుగుతున్నారా, క్లాసులలో అన్డిసిప్లిన్గా ఉంటున్నారు, జాగ్రత్తగా ఉండండి బాబు అని మందలించడం మేడం చేసినటువంటి తప్పు. అంటే ఆటోమేటిక్గా ఏ ప్రిన్సిపాల్ అయినా సరే, టీచరే అంటారు, పిల్లలు ఏదైనా మిస్టేక్ జరిగినా, పిల్లలు ఏదైనా తప్పు జరిగినా అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పి చెప్తా ఉంటారు. మరి యాజ్ ఏ ప్రిన్సిపాల్గా మేడం చేయాల్సిన డ్యూటీ మేడం చేశారు, మందలించరు. కొట్టడం కాదు, ఏం లేదు, మందలించరు. ఇప్పుడు కూడా స్కూల్లో ప్రతి పిల్లవాడిని బాబు అని పలకరిస్తారట రూపారెడ్డి గారు. వాళ్ళ స్కూల్లో ప్రతి విద్యార్థిని బాబు అని చెప్పేసి పిలుస్తారట. మరి అట్లనే వాళ్ళు ఏదో అల్లరి పనులు చేస్తూ ఉంటే కొంచెం మందలిచ్చారు, అది అయిపోయింది. మరి దాన్ని మనసులో పెట్టుకున్నారా,
లేకపోతే నిజంగా వాళ్ళు ఎందుకు ఇట్లా ఆలోచించారు అనేది నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకనంటే నా వీడియోస్ కూడా చాలా మంది నా స్టూడెంట్స్ చూస్తున్నారు, వాళ్ళు ఉద్దేశించి నా పేరెంట్స్ చూస్తున్నారు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళ మీద వేరే అని కాదు, కానీ వాళ్ళ మీద నిజంగా కోపం ఉంది. కానీ మైనర్స్ని మనం ఏం చేయలేం కాబట్టి అది చట్టమే చూసుకుంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంటుంది. నిజంగా అది న్యాయం జరిగితే మాత్రానికి అందులో హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. రూపారెడ్డి గారికి న్యాయం జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది మైనర్ అయినా మేజర్ అయినా సరే. అయితే ఎప్పుడైతే ఆ ప్రిన్సిపాల్ మేడం వాళ్ళు మందలించిందో అది మనసులో పెట్టుకున్నారు. దానితో పాటుగా వాళ్ళు జల్సాలకు బాగా అలవాటైనటువంటి విద్యార్థులు అంటే వాళ్ళిద్దరు, కేవలం ఇద్దరు విద్యార్థులే, క్లాస్ మొత్తం మీద ఎంత ఉన్నారో తెలియదు, కానీ అందులో వీళ్ళొక ఇద్దరు. ఈ ఇద్దరు విద్యార్థులు చేసినటువంటి మిస్టేక్ అది ఎంత ప్రాణానికి, ఒక ప్రిన్సిపాల్ అసలు మనం టీచర్తో మాట్లాడాలంటేనే భయం ఉండే, అలాంటిది ఒక ప్రిన్సిపాల్ మేడంని చంపాల్సిన పరిస్థితి వచ్చిందంటే కేవలం వాళ్ళు మ్యాక్సిమం నాకు తెలిసి డ్రగ్స్కి అలవాటు పడే ఉండాలి, లేదంటే వాళ్ళ యొక్క మైండ్ క్రూరమైనటువంటి మైండ్ సెట్ వాళ్ళలో కలిగి ఉంది. అందుకోసమని ఇటువంటి తప్పులు చేయడం జరుగుతూ ఉంది. అంటే ఒక ప్రిన్సిపాల్ మేడంని చంపారని అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధమైనటువంటి మైండ్ సెట్ ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి విషయం. విద్యార్థులు చేసేటువంటి మిస్టేక్స్, విద్యార్థులు తప్పు చేస్తున్నారు అంటే కనుక విద్యార్థులు అంటే మైనర్స్ అయ్యండి వాళ్ళు ఎక్కువ శాతము స్కూల్లో ఉంటారు. రెండోది వచ్చేసి ఇంటికాడ ఉంటారు. పేరెంట్స్ మధ్యలో స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ మధ్యలో పిల్లలు పెరుగుతూ ఉంటారు. మరి అటువంటి సందర్భాలలో కూడా పిల్లల యొక్క మైండ్ సెట్ డిఫరెంట్గా వెళ్తుంది అని అంటే అది ఎక్కడ లోపం వస్తుంది? టీచర్స్ని చంపాల్సినటువంటి మేడంకే ఇక్కడ సెక్యూరిటీ లేకుండా పోయింది. దౌర్భాగ్యం పరిస్థితి ఏంటంటే అట్లా ఉందన్నమాట. అంటే వీళ్ళు చేసినటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన, క్రూరమైనటువంటి ఆలోచన. ప్రిన్సిపాల్ మేడం ఇంటికి వెళ్ళి, రూపారెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆ రోజే మేడం ఫోన్లో మాట్లాడుతున్నారట. రూపారెడ్డి గారు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇంటికి వెళ్ళి హాలిడేస్ వచ్చి ఇంటికి వెళ్ళారు. ఇంటికాడ కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళిద్దరు విద్యార్థులు ఎందుకు అలాంటి ఆలోచన వచ్చిందంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి. నిజంగా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఉంటారా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది తర్వాత సంగతి. కానీ ప్రస్తుతానికి వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే రూపారెడ్డి మేడం, ప్రిన్సిపల్ మేడం దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళ యొక్క కళ్ళు మొత్తం కూడా డబ్బుల మీద పడిపోయాయి. ఆ చిన్న వయసులోనే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే చూడండి, డబ్బు మీద పడిపోయింది అనమాట. అంటే వాళ్ళకి జల్సాలకు అలవాటు పడిపోయారు. వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరు పిల్లలు జల్సాలకు అలవాటు పడిపోయారు. మరి క్లాస్ మొత్తం అలాంటి ఆలోచనలు ఉన్నారా, లేకపోతే వీళ్ళిద్దరికి ఇలాంటి ఆలోచన వచ్చిందా అని చెప్పేసి నిజంగా అదొక క్వశ్చన్ మార్క్ అనమాట. వీళ్ళిద్దరూ వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే జల్సాలకు అలవాటు పడ్డాం, చిన్న వయసులో డబ్బు సంపాదించేయాలి, ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలి, జల్సా చేయాలని అంటే ప్రిన్సిపల్ మేడం దగ్గర స్కూల్ ఫీజులు భారీ ఎత్తున వస్తాయి. అది చూసుంటారు, మేబీ స్కూల్లో వాళ్ళు ఫోకస్ పెట్టుంటారు, చూసుంటారు. అది చూసి వాళ్ళకి అట్రాక్షన్ అయ్యి కంపల్సరీగా ప్రిన్సిపల్ మేడం దగ్గర డబ్బులు ఉంటాయి. అదొకటి మనసులో మేడం ఆల్రెడీ ఒక మాట అన్నారు కదా, జాగ్రత్తగా ఉండండి, అలా చేయొద్దు, డిసిప్లిన్గా ఉండండి ఒక మాట అన్నందుకు అది కూడా కక్ష పెట్టుకున్నారు. అంటే ఒక మైనర్స్ 10th క్లాస్ చదివే విద్యార్థులకి ఇలాంటి ఆలోచన వస్తుందని అంటే నిజంగా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు నిజంగా నా వీడియో చూసినా, లేకపోతే యూట్యూబ్లో ఆ న్యూస్ ఛానల్స్లలో వాళ్ళ గురించి చెప్తా ఉంటే వాళ్ళు చూసిన తల్లిదండ్రులైనా ఇప్పటికైనా కొంతమంది తల్లిదండ్రులు మారాలి. మారకపోతే సొసైటీ ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. దయచేసి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడైనా పేరెంట్స్ కూడా రియాక్ట్ అవ్వాలి. దానితో పాటుగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఖండించాలి. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి, వాళ్ళిద్దరి విద్యార్థులకి డబ్బు కావాలి, ఆ డబ్బు అనేటువంటిది ప్రిన్సిపల్ మేడం దగ్గర ఎక్కువగా ఉంటుంది, సో దాంతో ఎంజాయ్ చేయాలి. ఇదే ఆలోచనతోనే వాళ్ళు ప్రీ ప్లానెడ్గా, చూడండి వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఆ వయసులోనే ప్రీ ప్లానెడ్గా చేసుకున్నారని అంటే నిజంగా అసలు వాళ్ళ యొక్క ఆలోచన ఎందుకు అలా వచ్చిందో కూడా అంత చిక్కనేటువంటి పరిస్థితి అనమాట. వాళ్ళు ఇక్కడ న్యూస్లో నేను చూసినటువంటి న్యూస్ పేపర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ గురించి ఎలా రాస్తున్నారంటే వీళ్ళు మ్యాక్సిమం 5 days నుంచి సెర్చ్ చేస్తున్నారంటే యూట్యూబ్లో ఎలా చంపాలి, ఎలా చంపితే రేపొద్దున ఏదైనా జరిగినా కానీ మనం ఎలా తప్పించుకోవాలి అన్నీ కూడా ప్రీ ప్లానెడ్గా 5 days నుంచి ప్లాన్ చేస్తూ వచ్చారట. అంటే రూపారెడ్డి మేడంని చంపేస్తే డబ్బులు వస్తాయి, వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉంటాయి, స్కూల్లో డబ్బులు ఉండొచ్చు అనుకున్నారేమో, లేకపోతే ఇంట్లో డబ్బులు ఉండొచ్చు అనుకున్నారేమో, కానీ స్కూల్లో అయితే సంఘటన జరగలేదు కానీ ఇంట్లో జరిగింది అని చెప్పేసి న్యూస్లో చూస్తున్నాం. ఇంట్లోనే చంపేశారనమాట. అంటే పిల్లలు వాళ్ళిద్దరు ఎలా స్కెచ్ చేసుకున్నారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు అనేటువంటి మొత్తం యూట్యూబ్లో స్కెచ్ చేశారట. కత్తి పట్టుకోవడం ఎలా ఏంటి అది మొత్తం కూడా ఒక
సీన్ ఎలా అనేటువంటిది, ఎలా చంపితే ఎలా దాన్ని మనం తప్పించుకోవచ్చు అనేటువంటి మొత్తం కూడా వాళ్ళు A to Z యూట్యూబ్లో సెర్చ్ చేసి 5 days ప్రీ ప్లాన్డ్గా చేసుకొని ఫస్ట్ ఒకటి లోపలికి వెళ్ళిన తర్వాత ఒకడేం కాపలా ఉండడం, ఇంటి గేటు ముందు కాపలా ఉండడం, ఒకడేం లోపలికి వెళ్ళడం, మేడం ఏం చేస్తున్నారు లోపల రూపారెడ్డి గారు ఏం చేస్తున్నారు అబ్జర్వేషన్ చేయడం, అబ్జర్వేషన్ చేసిన తర్వాత వీడు వచ్చి లోపలికి వెళ్ళడం, లోపల మేడం యొక్క బెడ్రూమ్లోకి వెళ్తే అక్కడ పైసలు ఉన్నాయంట, ఆ పైసలు తీసుకున్న లోపలనే మేడం అబ్జర్వేషన్ చేసి ఈ లోపల ఇంకోటి వచ్చాడు లోపలికి వచ్చాడని చెప్పేసి అంటున్నారు. ఈ లోపల మేడం వాళ్ళ పిన్ని గారితో ఫోన్లో మాట్లాడుతున్నారట. మరి మేడం ఒక్కళ్ళే ఉన్నారంట ఇంట్లో. మరి మేడం ఒక్కళ్ళే ఉండి వాళ్ళ పిన్ని గారితో ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వీడు ఒకటి లోపలికి వెళ్ళడం, లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో జొరపడడం, బెడ్రూమ్ ఉన్నటువంటి డబ్బులు మొత్తం తీసుకొని జేబులు పెట్టుకోవడం. ఈ లోపల మేడం చూసి బాబు అని ఒక మాట అన్నదట. బాబు అని చెప్పేసి ఈ లోపల ఒకరు వచ్చి కస గొంతు మీద ఇక్కడ దాదాపు 27 కత్తిపోట్లట. చూడండి ఎంత అసలు పరిస్థితి చెప్పుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ గొంతు మీద 27 కత్తిపోట్లతో కస పొడిచాడంటే అసలు 27 కత్తిపోట్లతో పొడడం అనేటువంటిది కత్తి పట్టుకుంటేనే భయం వేస్తుంది మనకి. అలాంటిది అంత చిన్న వయసులో అంత ఆలోచన డబ్బు కోసం, అది కూడా ప్రిన్సిపల్ మేడంని కత్తి పెట్టి ఇక్కడ పెట్టి 27 కత్తిపోట్లతో పొడిచారని అంటే అసలు వాడి నిజంగా క్రూరుడు కంటే హీనుడు. ఇంకా అలాంటి వాళ్ళు అసలు నిజంగా సొసైటీలో ఉండకూడదు. వాడి మైనరే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను మాట్లాడే తప్పు అనిపిస్తే ఏమన్నా అనుకోండి, కానీ అటువంటి ఆలోచన కలిగి ఉన్నవాడు మైనర్ కాదు. అది ఎంత స్కెచ్ వేశారు ఇద్దరు, ఆ ఎదవలు ఇద్దరు కూడా ఎంత స్కెచ్ వేశారు. అసలు తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా మేడం రూపారెడ్డి గారు, నిజంగా మేడం సారీ ఫర్ దట్. ఈ సిచ్యువేషన్లో నాకే చాలా బాధ అనిపిస్తుంది. ఒక ప్రిన్సిపల్ హోదాలో ఉండి కూడా మీరు పిల్లల చేతులు చనిపోవడం అనేటువంటి చాలా బాధాకరం. దానికి చాలా చింతిస్తున్నారు. నేను చాలా అయితే బాధపడుతున్నాను, నేను కూడా చాలా బాధపడుతున్నాను, చాలా చింతిస్తున్నా. ఆ వార్త వింటాను చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రేపు పొద్దున ఇంకా ఇటువంటి సంఘటనలు జరుగుతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి వాటి కోసం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కఠినమైనటువంటి శిక్షలు రావాలి. ఎందుకంటే సినిమా ప్రభావాలు కావచ్చు, కొన్ని క్రైమ్ సీన్స్ కావచ్చు, యూట్యూబ్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు కావచ్చు, పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాకి అంకితం అవ్వచ్చు. సోషల్ మీడియా జరుగుతున్న సంఘటనలు కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ప్రతిదీ కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేసేస్తుంది. మైనర్స్ని బలంగా వాళ్ళ యొక్క ఆలోచనలో డైవర్ట్ అవ్వడానికి కూడా మెయిన్ కారణం కూడా ఇదే అని చెప్పచ్చు. సోషల్ మీడియానే మెయిన్ ప్రాబ్లం అని చెప్పేసి కూడా బయట చాలా మంది మాట్లాడుతున్నటువంటి ఈ సంఘటన చూసి చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి దాని మీద దయచేసి లాస్ట్ నేను ఒకటే మాట చెప్తున్నాను, పిల్లలు మైనర్స్ అనేటువంటి వాళ్ళు నిజంగా అటువంటి ఆలోచన ఉన్నారు అని అంటే కనుక, మేజర్ అంటే వాడికి ఒక ఆలోచన వస్తుంది, ఒక ఆలోచన ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది మిస్టేక్ ఆర్ నాట్, ఏది మిస్టేక్ ఏది కాదు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు మేజర్. అటువంటి వాడు తప్పు చేస్తే వాడికి ఎన్ని శిక్షలైనా పడతాయి. ఒక మైనర్ ఇలాంటి తప్పులు చేస్తున్నారు అంటే దానికి ఒక వంతు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మెయిన్ కారణం. అంటే వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ అనేది లేకపోవడం, వాళ్ళ యొక్క పేరెంట్స్, వాళ్ళ యొక్క రిలేటివ్స్ కావచ్చు, పేరెంట్స్, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ లేకపోవచ్చు, పేరెంట్స్ లేని వాళ్ళు కూడా పిల్లలు చాలా అద్భుతంగా మంచిగా ఉంటున్నారు. అటువంటి కొంతమంది ఉంటారు ఏదో సొసైటీలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. వాళ్ళ కాలేజ్ మొత్తం కూడా మైండ్ సెట్ మొత్తం కూడా క్రిమినల్ మైండ్ రావడం అనేటువంటి నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక 10th క్లాస్ విద్యార్థి ఈ రోజు ఈ విధంగా ఆలోచనతో ఒక క్రిమినల్ మైండెడ్గా ఆలోచిస్తున్నాడు అని అంటే అసలు నిజంగా చాలా బాధాకరం. ఇక నుంచి అయినా పేరెంట్ దయచేసి, కొంతమంది పేరెంట్స్కి నేను చెప్తున్నాను, అందరి పేరెంట్స్ కాదు, కొంతమంది పేరెంట్స్ మీ యొక్క ప్రేమ అభిమానాలను అతిగా చూపిస్తే ఇటువంటి ప్రమాదాలకి లోనవుతారు. వాళ్ళకి కావాల్సినవి ఏమిటి, అసలు పరిస్థితి ఏంటి, మీ పిల్లవాడు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వాళ్ళతో మాట్లాడండి. పరిస్థితులు ఏంటి, సెల్ ఫోన్ దూరంగా ఉంచండి, సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి. ఈ రోజుల్లో పరిస్థితి సోషల్ మీడియా ఎంత భయంకరంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఈ రోజుల్లో బయట ఏం జరుగుతుందో వితిన్ సెకండ్లో మనకు తెలుస్తుంది. మీ పిల్లల మీద నిఘా పెట్టండి, దయచేసి నిఘా పెట్టండి. సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోవడానికి సహకరించండి తప్ప చెడుగా ఉపయోగించుకోవడానికి దయచేసి సహకరించకండి. అంటే మీకు తెలిస్తే దాన్ని సహకరిస్తారని కాదు, కానీ అంటే ఒక 5 నిమిషాలు చూసేటువంటి విద్యార్థి సెల్ ఫోన్ ని 10 నిమిషాలు చూస్తున్నాడు, 10 నిమిషాలు చూసే విద్యార్థి సెల్ ఫోన్ ని 15 నిమిషాలు చూస్తున్నాడు అని అంటే వాడి గాడి తప్పుతున్నాడేమో అనేటువంటి ఆలోచన ప్రతి తల్లిదండ్రులకి ఉండాలి. దయచేసి రిక్వెస్ట్ అనమాట. ఈరోజు ఈ సంఘటన అనేటువంటిది చాలా బాధాకరమే. కానీ ఇప్పటి నుంచి నెక్స్ట్ అయినా సరే ఇటువంటి సంఘటనలు ఇటువంటివి జరగకుండా ఉండాలి అని అంటే మీ వంతు సహకారం కంపల్సరీగా ఉండాలి. మోటివేషన్, ప్రతిరోజు మోటివేషన్, వీక్లీ మోటివేషన్, మంత్లీ మోటివేషన్ పెట్టుకొని పిల్లల మీద నిఘా ఉంచండి. మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, గర్ల్ ఏం చేస్తుంది, బాయ్ ఏం చేస్తున్నాడు, వాళ్ళకి బిహేవియర్ ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రతిదీ కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. వాళ్ళ ముందు కూడా మీరు ఎటువంటి వలగరిగా ఉండకూడదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఈ వీడియో రూపంలో మీ అందరికీ తెలియపరుస్తున్నా. ఇది మీతో షేర్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో తీయడం జరిగింది అనమాట. ఇందులో తప్పుగా భావించొద్దు.
నా తరపు నుంచి నేను చెప్పాలనుకున్నా, ఎందుకంటే నా వీడియోస్ని ఎక్కువ మంది స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ చూస్తారు కాబట్టి. సో దానిని ఉద్దేశించి నేను ఈ వీడియో తీయడం జరిగిందనమాట. దానితో పాటుగా 21వ తారీఖున మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈ సంఘటన రూపారెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యకు నిరసనగా ప్రతి ప్రైవేట్ స్కూల్లో సెలవు ప్రకటించడం జరిగింది. చాలా హ్యాపీయే. అది ఇంతటితో అవ్వకూడదు. ఇటువంటి సంఘటన జరగకుండా ఇంకా అనేక రకాల చట్టాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ. రూపారెడ్డి గారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ, దయచేసి ఈ వీడియోని తప్పుగా భావించొద్దు. నచ్చితే షేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి, 10 మందికి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వెళ్ళే విధంగా చేయండి. ఎటువంటివి జరగకుండా జాగ్రత్త పడతారని, మీ పిల్లల్ని మీరు సంపూర్ణంగా మీ చేతుల్లో మీరు జాగ్రత్తగా పెంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్.